అయిపోతా, నేను రైలు కింద పడతా. ఎందుకు అని అంటే నేను నా స్నేహితురాలు అయితే నేను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి అయిపోతాను. నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, 10 ముక్కలో నువ్వే ప్రియా. ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలుగా మన జీవితంతో ఆడుకుంటుందో చూడండి. ఫ్రెండ్షిప్ ఆమె ఇంకా టన్నులు ఫెయిర్ అండ్ లవ్లీకి ఉంటుంది, టన్నులకు ఉంటుంది. లేనిపోని ఫెయిర్ అండ్ లవ్లీలు, లేనిపోని క్రీములు అన్నీ ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ నాయననో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ ఫ్రెండో ఎవరో నీ రంగు బాగలేదు అన్నారబ్బా. ఇట్లా మనము దేవుని స్వరూపంలో ఉన్నాము అని తెలిసినా కానీ కొందరు అబద్ధ ప్రవక్తలు మన సొంత వాళ్ళు నాటిన చేదు విత్తనాలు మన హృదయంలో ఫలిస్తూ ఉంటాయి. మన ఎత్తు బాగలేదని, మన రంగు బాగలేదని, బట్టనెత్తోడా, సొట్ట పండ్లోడా, పొట్టేసుకున్నోడా, దుబ్బోడా, అవునా, కొబ్బరి బొండు, ఒరే కొంగ, నేను కొంగనంట. మనోళ్ళే, ఫ్రెండ్సే కదా, ఆల్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టి చిన్న పేర్లు, ఆల్ ఇన్ ఫన్గా మాట్లాడుకునే మాటలే, కానీ అవి మన హృదయంలో చాలా బలంగా నాటుకొని పోతాయి. బలంగా నాటుకొని పోయి మనల్ని వెంటనే విడిచిపెట్టాం. అట్లే మా మ్యాథ్స్ టీచర్ కూడా 7వ తరగతిలో వెంటనే, నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేనేమో పక్కా చెట్టు కింద కూర్చొని తెలుగు మీడియం. జవహర్ నవోదయ విద్యాలయకి పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు, నాకు ఎట్లా వస్తుంది, రాదు. మ్యాథమెటిక్స్లో ఇంక నాకు అర్థమయ్యేది కాదు, పోయి ఇట్లా చేయి పెట్టేటోను అంతే. ఏమన్నా చేసుకో. ఎప్పుడన్నా కొట్టారని ఇట్లా పెట్టి, అంటే మీరు మీ స్కూళ్ళలో ఇప్పుడు అలా కొట్టరేమో, మేము చిన్నప్పుడు ఏమయ్యేదంటే ఇట్లా పెట్టి, ఇప్పుడు కూడా కొడుతున్నారా, సలాం అలైకుం అని చెప్పండి మీ సార్, ఇట్లా పెట్టి ఇక కొట్టడమే. నీకు ఇది కూడా రాదురా, అది కూడా రాదురా, మూర్ఖుడా, సిగ్గులేనోడా, నీకు 5 ఎక్కం రాదురా, ఇంగ్లీష్లో అడిగితే నాకు ఎట్టొచ్చు, తెలుగులో అడుగు చెప్తా అని చెప్పలేను. మళ్ళా సార్కు చెప్పలేం కదా, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఎంతరా, నాకేం తెలుసు, తీట పట్టింది కొట్టుకో. కానీ 10th క్లాస్లో నా మ్యాథ్స్ 85%. ఎందుకో తెలుసా? 85% ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదులే. మన కొంతమంది పిల్లలు 94, 95 కూడా తెస్తున్నారు. ఎందుకు అనంటే నా ఫ్రెండ్ వాడికి మ్యాథమెటిక్స్ రాదని వాళ్ళ ఆంటీ తెలుగు టీచర్ మా స్కూల్లోనే, ఆమె వచ్చి బాధపడింది నా దగ్గర. ఏందోరా ప్రవీణ్, వీడికి రాజేష్ గారికి ఎన్నిసార్లు చెప్పినాను, వాడికి మ్యాథ్సే రావడంలే, నువ్వు బాగానే చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేయ వాడికి అనింది. నా ఫ్రెండ్కు మ్యాథ్స్ రాదా? నా ఫ్రెండ్కి ఎట్లా మ్యాథ్స్ రాదు? మొన్నటి వరకు మూర్ఖుడా, 5 ఎక్కం రానోడా అని తిడుతున్నా కానీ ఒళ్ళప్పగించి నిలబడిన నేను